హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, వీడియోలో కనిపిస్తుంది కదా, మనం శారీ ట్యాజిల్స్ అనేవి ఈ విధంగా మనం ఎలా రెడీ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఫుల్ అండ్ డీటెయిల్గా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా ఎలా చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. చూడండి, మనకి మామూలుగా థ్రెడ్స్తో వేసుకోవటం చాలా నార్మలు. ఇప్పుడైతే మనం ఇలా బీడ్స్ని, కుందన్స్ని, కట్ బీడ్స్ని మొత్తం యూజ్ చేసుకొని మనం ఇలా ఈ విధంగా మనం శారీ ట్యాజిల్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం కట్ బీడ్స్ అండి, ఇవి లాంగ్ కట్ బీడ్స్ అనమాట. కుందన్స్తో ఫ్లవర్ అనేది రెడీ చేశాను. తర్వాత చూసారు కదా, ఇలా ఈ టైప్ కలర్ బీడ్ అనేది మనం శారీకి తగ్గట్టు కలర్ బీడ్ అనేది తీసుకున్నాము. తర్వాత గోల్డ్ బీడు మరియు షుగర్ బీడ్స్ అనమాట. ఇంకా మనకి థ్రెడ్, నీడిల్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడైతే మనం ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, మనం క్లిప్ స్టోన్స్తో ఫ్లవర్ అనేది రెడీ చేసుకున్నాం కదా, అది ఏ విధంగా రెడీ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా దీనికోసం మనం ఓహెచ్పి షీట్ అనేది తీసుకోవాలండి. షీట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. సో మనకి కావాలంటే అది తీసుకోవచ్చు, లేకపోతే ఇలా ప్లాస్టిక్ షీట్ ఏదన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ సిజర్ కొన్నప్పుడు పైన ప్లాస్టిక్ షీట్ వస్తుంది కదండి, అది తీసుకున్నాను అనమాట. మీరు మనం కేక్ బాక్స్ ఉంటుంది కదా, కేక్ బాక్స్ మీద పైన ప్లాస్టిక్ ఉంటుంది చూసారు, అదైనా తీసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే ప్లాస్టిక్ షీట్ గట్టిగా ఉన్నది అది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ ఫ్లవర్ అనేది ఏ విధంగా రెడీ చేయాలనేది చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడైతే మనం ఓహెచ్పి షీట్ మీద చూపించాను కదండి, డ్రాప్ షేప్ మనకి ఏ శారీ కలర్ అయితే ఉందో ఆ కలర్ అనేది డ్రాప్ షేప్లో తీసుకొని, మరియు చూపించాను కదా మిడిల్లో రౌండ్ కుందన్ అనేది తీసుకొని, ముందుగా రౌండ్ కుందన్ అనేది మనము B7000 గమ్ అనేది అప్లై చేసుకొని అతికించాలి. దాని చుట్టూ ఇలా ఈ విధంగా సిక్స్ వచ్చేటట్లు అతికించుకోవాలన్నమాట డ్రాప్ షేప్ కుందన్స్. తర్వాత వచ్చేసి కుందన్కి మిడిల్లో చూసారు కదా, నేను చూపిస్తున్నాను వీడియోలో వేలు పెట్టి కుందన్కి మధ్యలో ఇలా పైన ఇంకో లేయర్ అనేది మనము స్టిక్ చేసుకోవాలన్నమాట, అతికించుకోవాలి. సో ఈ విధంగానే మనకి ఎన్ని ట్యాజిల్స్ అయితే వేద్దాం అనుకుంటున్నామో అన్ని ట్యాజిల్కి సరిపడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లవర్ అనేది రెడీ చేసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసారు కదా, శారీని ఈ విధంగా తీసుకొని మనకి ఎంత డిస్టెన్స్లో అయితే మనకి ట్యాజిల్ అనేది కావాలనుకుంటున్నామో అంత డిస్టెన్స్లో మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను 4 నుంచి 5 ఇంచెస్ గ్యాప్ అనేది పెట్టుకొని స్టిక్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం చూసారు కదా, వీడియోలో క్లారిటీగా కనపడుతుంది. ఈ విధంగా ట్యాజిల్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఈ విధంగా ఫ్లవర్ అనేది రెడీ చేసుకున్న తర్వాత, కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన B7000 గమ్ అనేది ఈ ఫ్లవర్ బ్యాక్ సైడ్ అనేది మనం అప్లై చేసుకొని ఆ మార్కింగ్ పైన ఈ విధంగా అతికించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలో చూద్దామండి, క్లారిటీగా చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇందాక వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా మన పైన అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. ముందుగా థ్రెడ్ని డబల్ ప్యాటర్న్లో తీసుకోవాలన్నమాట. తీసుకొని సూదికి నాట్ వేసేసుకొని శారీ కింద నుంచి పైకి ఇలా థ్రెడ్ అనేది తీసి, మరలా కింద నుంచి పైకి థ్రెడ్ అనేది ఇట్లా తీసి ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి, అప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం షుగర్ బీడ్ తీసుకోవాలండి. చూడండి, ఫస్ట్ షుగర్ బీడ్ ఎక్కించుకోవాలి. తర్వాత కట్ బీడ్, లాంగ్ లెంత్ కట్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఈ సైజులో ఉన్న పూసలు 2 అనేది ఎక్కించుకోవాలన్నమాట, 2 ఎక్కించుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ పూస ఎక్కించుకోవాలి. నెక్స్ట్ మరలా ఈ పూస ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకొని ఈ విధంగా చూడండి, మరలా చూపిస్తాను. ఫస్ట్ షుగర్ బీడు, తర్వాత కట్ బీడు, తర్వాత ఈ సైజు గోల్డ్ బీడ్స్ 2, తర్వాత ఈ కలర్ది ఈ పూస మరియు ఈ సైజ్ గోల్డ్ బీడు
ఈ విధంగా మనం ఎక్కిచ్చేసేసుకొని ఇప్పుడు చూడండి లాస్ట్కున్న బీడ్ని వెనక్కనేసి మనం నీడిల్ని తీసుకొచ్చి ఈ కలర్ బీడ్ ఉంది కదా, ఆ కలర్ బీడ్కి పైన గోల్డ్ బీడ్ ఒక్క బీడ్కి చూడండి, కలర్ బీడ్కి గోల్డ్ బీడ్కి ఒక్క బీడ్కి మనం నీడిల్ అనేది తీయాలన్నమాట. ఈ లాస్ట్ బీడ్ వదిలేసేసి ఈ కలర్ బీడ్కి మరియు ఈ సింగిల్ గోల్డ్ బీడ్కి ఇట్లా మనం నీడిల్ అనేది తీయాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా వస్తుంది, చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మరలా ఒక గోల్డ్ బీడు ఇట్లా మనం నీడిల్ తీసిన తర్వాత గోల్డ్ బీడ్ ఉంది కదా పెద్దది, ఒక గోల్డ్ బీడు, కట్ బీడు, ఒక గోల్డ్ బీడు, కట్ బీడు, మరలా షుగర్ బీడ్ ఉంటుంది కదా చిన్నది, ఆ షుగర్ బీడ్ అనేది ఎక్కించుకుంటున్నాను. ఇలా ఈ విధంగా ఎక్కించుకొని చూడండి, ఫస్ట్ మనం షుగర్ బీడు, తర్వాత కట్ బీడు, తర్వాత 2 గోల్డ్ బీడ్స్, తర్వాత కలర్ బీడు మరియు గోల్డ్ బీడ్ అనేది ఎక్కించుకొని నీడిల్ని ఈ లాస్ట్ పూస ఉంది కదా, ఆ పూసను వదిలేసి నీడిల్ని కింద నుంచి ఈ కలర్ బీడ్కి ఈ సింగిల్ గోల్డ్ బీడ్కి మనం నీడిల్ అనేది బయటికి లాగాలన్నమాట. చూసారా, ఇటు నుంచి వచ్చింది. తర్వాత మనం అలా నీడిల్ని లాగిన తర్వాత ఒక గోల్డ్ బీడు, కట్ బీడు మరియు షుగర్ బీడ్ అనేది ఎక్కించుకొని ఈ శారీకి కింద నుంచి పైకి లాగాలన్నమాట. చూడండి, శారీ కింద నుంచి పైకి లాగాను. అలా పైకి లాగిన తర్వాత నీడిల్ పైనుంచి షుగర్ బీడ్కి, కట్ బీడ్కి మరియు గోల్డ్ బీడ్ నుంచి బయటికి రావాలన్నమాట. బీడ్కి, కట్ బీడ్కి మరియు ఒకే ఒక గోల్డ్ బీడ్ నుంచి నీడిల్ అనేది బయటికి తీసుకొచ్చాను, చూసారు కదా. ఇలా తీసుకొచ్చిన తర్వాత మనము నెక్స్ట్ ఈ గోల్డ్ బీడ్స్ 2 కలర్ బీడు మరియు గోల్డ్ బీడ్ అనేది ఎక్కించాలి. నేను చూపిస్తాను చూడండి, నీడిల్ అనేది ఈ విధంగా తీసుకొచ్చాం కదా. తర్వాత 2 గోల్డ్ బీడ్స్, కలర్ బీడు మరియు గోల్డ్ బీడ్ అనేది ఎక్కించి చూపిస్తున్నాను చూడండి. ఇది వదిలేసి నీడిల్ని కింద నుంచి ఈ పూసకి పైన ఉన్న ఒక గోల్డ్ పూసకి మనం నీడిల్ అనేది పైకి లాగాలన్నమాట. అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇప్పుడు ఈ పూసని వదిలేసి నీడిల్ని కింద నుంచి ఈ కలర్ బీడ్కి మరియు సింగిల్ గోల్డ్ బీడ్కి నేను నీడిల్ అనేది ఈ విధంగా లాగుతున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ పట్టుకొని చూసారు కదా, ఈ విధంగా మనం టైట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పట్టుకొని ఈ విధంగా లాగాలి. చూసారా, ఇలా వస్తుంది. నెక్స్ట్ మరలా మనం గోల్డ్ బీడు, కట్ బీడు మరియు చూడండి కదలకు గోల్డ్ బీడు, కట్ బీడు మరియు షుగర్ బీడు ఎక్కించుకోవాలన్నమాట. చూసారు కదా, గోల్డ్ బీడు, కట్ బీడు, షుగర్ బీడ్ అనేది ఎక్కించుకొని ఈ విధంగా మరలా మనం ఇలా తీసుకొని కింద నుంచి పైకి ఈ విధంగా లాగాలన్నమాట. చూసారు కదా, ఇలా పైకి లాగిన తర్వాత సూదిని పైనుంచి చూడండి షుగర్ బీడ్లోకి, కట్ బీడ్లోకి మరియు ఒకే ఒక గోల్డ్ బీడ్లోకి నీడిల్ అనేది నేను షుగర్ బీడ్కి, కట్ బీడ్కి, సింగిల్ గోల్డ్ బీడ్కి చూడండి నేను దారం అనేది లాగుతున్నాను. చూడండి, చూసారు కదా,
ఇలా మనకి ఎన్ని కావాలంటే దాన్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మరలా ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ రిపీట్. 2 గోల్డ్ బీడ్స్, ఒక కలర్ బీడు మరియు సింగిల్ గోల్డ్ బీడు ఎక్కిచ్చేసేసుకొని సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి. చూసారు కదా, 2 గోల్డ్ బీడ్స్, కలర్ బీడు మరియు ఇంకో గోల్డ్ బీడ్ ఎక్కిచ్చేసి సేమ్ ప్రాసెస్ 1 గోల్డ్ బీడ్ని వెనక్కి అనేసేసి కలర్ బీడు మరియు ఒకే ఒక గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని పైకి లాగాలన్నమాట. చూడండి, ఈ విధంగా పైకి లాగాలి. దారం ఎలా లూజ్ రాకోకుండా చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పైకి లాగాలి. ఇప్పుడు మరలా ఒక గోల్డ్ బీడు, కట్ బీడు మరియు షుగర్ బీడు. చూసారు కదా, ఇలా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలండి. గోల్డ్ బీడు, కట్ బీడు, షుగర్ బీడు ఎక్కిచ్చేసేసుకొని ఈ విధంగా పైకి లాగేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శారీ కింద నుంచి నీడిల్ అనేది పైకి లాగాలి. పైకి లాగి ఇక్కడ నాట్ వేసేసుకోండి. నేను ఇక్కడతో ఆపేసినాను. మీకు ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు ఇలా కంటిన్యూ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా లాగేసి నాట్ వేసేస్తున్నాను. మీకు ఇలా ఎన్ని లైన్స్ కావాలంటే అంటే ఈ పూసలు ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా కంటిన్యూ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా టైట్గా కదలకుండా ఉండటానికి 3 నాట్స్ అనేవి వేసేసుకొని మరలా పైనుంచి షుగర్ బీడ్కి, కట్ బీడ్కి, గోల్డ్ బీడ్కి నేను నీడిల్ని కిందకి తీసుకొచ్చేసేసి కట్ చేసేస్తున్నాను. చూడండి, కట్ చేసేసేస్తున్నాను అంతే. చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. స్లోగానే ప్రాసెస్లో చెప్పాను. ఈ విధంగా మనం ఎంత దగ్గరకు కావాలంటే అంత దగ్గరికి మీ ఇష్టం అండి. చూసారు కదా, శారీ ట్యాజిల్స్ అనేవి ఇంట్లోనే ఉండి మనం చాలా చక్కగా వేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా మనం కుచ్చుళ్ళు అనేవి తీసుకోవచ్చు అన్నమాట.